Good afternoon, everybody. Welcome to my English classroom. This is Murli, your English teacher. In our previous video, we discussed attitude is altitude from Unit 1, A reading. Today, I come up with another topic from the first unit, B reading. Every success story is also a story of great failures. Okay, and from the title, and we have to learn more and more because every success story is also a story of great failures. Okay, each and every successful story, ప్రతి ఒక్క సక్సెస్ అయిన స్టోరీ కూడా is a story of great failures. ఒక failure means వైఫల్యం, అంటే ప్రతి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ వెనుక ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ స్టోరీ అనేది ఒక గొప్ప ఫెయిల్యూర్ని దాటిన తర్వాత మనకు ఒక గొప్ప సక్సెస్ అనేది వస్తుందని మనం అండ్ ఈ టైటిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, హియర్ లెట్స్ ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. ద వెరీ ఫస్ట్ sentence in the lesson, failure is the highway to success. What a fantabulous sentence, because we know very well about highway. Highway చూడడానికి వెరీ స్మూత్గా విశాలంగా, అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువైపు వెళ్ళే వెహికల్స్ అటువైపు వెళ్ళడానికి వీలుగా చాలా చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే అండ్ అలాంటిది ఒక ఫెయిల్యూర్ అనేది మనకు ఇక్కడ ఫెయిల్యూర్ని ఒక హైవేతో కంపేర్ చేశారు. సో మనకు ఒక ఫెయిల్యూర్ అనేది ఒక హైవే లాంటిది. అంటే ఫెయిల్యూర్ నుంచి మనం అండ్ వీ హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్. ఒక ఫెయిల్యూర్ నుండి మనం నేర్చుకున్న తర్వాత దెన్ వీ గెట్ సక్సెస్. అండ్ టామ్ వాట్సన్ సీనియర్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. ఒక అమెరికాకి చెందిన ఫేమస్ పర్సన్ Tom Watson Senior said, if you want to succeed, double your failure rate అని చెప్పాడు. అమెరికాకు చెందిన టామ్ వాట్సన్ అతడు. అండ్ యూ హ్యావ్ టు, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్, యూ హ్యావ్ టు డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. ఓకే, అండ్ ఇఫ్ యూ స్టడీ హిస్టరీ, యూ విల్ ఫైండ్ దట్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఇఫ్ స్టోరీ హిస్టరీ మీన్స్ మనకి దాంట్లో అన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ స్టోరీ వెనుక ఒక గొప్ప ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. అండ్ బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్, దే ఓన్లీ సీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ అండ్ దే సే ద పర్సన్ గాట్ లక్కీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వోంట్ సీ, దే సీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్, అంటే ఓన్లీ సక్సెస్ మాత్రమే చూస్తారు. దే వోంట్ సీ ఫెయిల్యూర్, దాని వెనకాల ఉన్న ఫెయిల్యూర్ని గురించి పట్టించుకోరు. దే సీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్. అండ్ హీ మస్ట్ హ్యావ్ బీన్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. అండ్ వాట్ దే సే, ఆ టైంలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి సక్సెస్ అనేది వచ్చిందని చెప్తూ ఉంటారు. బట్ దే డోంట్ సీ ద ఫెయిల్యూర్. సో దే డోంట్ నో ఆఫ్టర్ ఏ గ్రేట్ ఫెయిల్యూర్ వీ విల్ గెట్ సక్సెస్. ఓకే, లెట్స్ we discuss the famous persons, those who succeed after great failures. Okay, let's start with Abraham Lincoln. When we heard the name Abraham Lincoln, and we know what we know about Abraham Lincoln, so he was the first president of USA. And before that, we have to learn more and more from his life history. Okay, and at the age of 21, and he failed in his business, and he defeated in legislative and senatorial and congressional race. And here, what are these legislative and senatorial and congressional races means? And we have parliamentary and assembly,
కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మనకి ఎలా ఉంటాయి, పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ ఇలాంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి కదా. సో ద సేమ్ యుఎస్లో, అమెరికాలో లెజిస్లేటివ్ అండ్ సెనటోరియల్ అండ్ కాంగ్రెషనల్, దీస్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇన్ యుఎస్. సో వీటిల్లో అండ్ అబ్రహాం లింకన్ డిఫీటెడ్ ఇన్ ద లెజిస్లేటివ్ రేస్ at the age of 22 and again he lost the senatorial race at the age of 45 and also he lost the congressional race at the age of 34 and again overcame the death of his wife at 26 and he overcome the difficult the sorrow of because his sweetheart his wife was dead at the age of 26 and he overcome the sorrowness also. So finally elected as the president of the United States at the age of 52. All the failures, these are all the failures. After these failures he finally elected as the president of US at the age of 52. So 52 years appudu tanu president ga elect ayyadu and before he faced many failures and chaala failures ni face chesadu. Then after many failures and he got success at the age of 52. What we call him, he is a failure antama idanne? No, he was a successful person. అంటే ఇలాంటి వాళ్ళ మనం ఫెయిల్యూర్ అని చెప్పకూడదు, ఎందుకంటే బికాస్ he learned more and more from the failures. So he became a successful person at the age of 52. And another one, Lee De Forest. So Lee De Forest, he was the famous person and the inventor of Triod's tube. He was the inventor of Triod's tube. So Triod's tube, what is Triod's tube means? We can use Triod's tube. దీన్ని ఎలా యూస్ చేస్తామంటే మనం వాయిస్ మెసేజ్ కానీ సాంగ్స్ కానీ దాని ఫ్రీక్వెన్సీని యాంప్లిఫై చేయడానికి, అంటే తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాయిస్ని కానీ మెసేజ్ కానీ అండ్ దాన్ని ఎక్కువ ఫ్రీక్వెన్సీలోకి చేంజ్ చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి మనము ఈ ట్రాయిడ్స్ ట్యూబ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. అండ్ హీ ఆల్సో ఫేస్డ్ సమ్ sorrowness and difficult days in his life. So what is his failure here? Charged by the district attorney with using fraudulent means to mislead public. అంటే డిస్ట్రిక్ట్ అటార్నీ ఇక్కడ జిల్లా న్యాయవాది అంటాం. సో అతని చేత ఇతను ప్రజల్ని ఫ్రాడ్యులెంట్స్ అంటే తప్పుడు మార్గాల ద్వారా ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇతన్ని హ్యూమిలేట్ చేయడం జరిగింది. అంటే హ్యూమిలేట్ మీన్స్ అవమానించడం జరిగింది. దెన్ ఆఫ్టర్ అండ్ దాని తర్వాత హీ బికేమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ హిజ్ లైఫ్. Then Wright brothers, we know very well about Wright brothers. And a New York Times editorial on December 10, 1903 questioned them about his wisdom. How can you invent a machine heavier than air that would fly? And రైట్ బ్రదర్స్ని ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ అనే ఎడిటోరియల్ ఎలా క్వశ్చన్ చేసిందంటే హౌ కెన్ యూ ఇన్వెంట్ ఏ మెషిన్ హెవియర్ దెన్ ఎయిర్ దట్ వుడ్ ఫ్లై, అంటే గాలి కన్నా ఎక్కువ బరువైన ఒక మెషిన్ని మీరు ఎలా ఇన్వెంట్ చేస్తారు అని క్వశ్చన్. వితిన్ one week later they successfully took their first famous flight. After 1 week they invent their own flight. And what we call them, these are also successful persons. We not call them as failures because they learnt more and more from the failures. So వీళ్ళందరినీ మనం ఫెయిల్యూర్స్ అనొద్దు, బికాజ్ ఎందుకంటే ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసిన తర్వాత అండ్ they will get the success. So then another famous person, Colonel Sanders. So and he knocked many doors before he got the first order to sell his mother's recipe. So and he knocked అంటే ఇతను ఫస్ట్ ఒక రెసిపీ ప్రిపేర్ చేసి దాన్ని సేల్ చేయడానికి అండ్ he knocked many doors, అంటే ద ఫస్ట్ ఆర్డర్ రావడానికి అతను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ సక్సీడ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్
దాని తర్వాత after failure he became a successful businessman and now has a lot of restaurants in worldwide గా he established many restaurants. So now we are eating KFC, you know very well KFC, Kentucky Fried Chicken. సో KFC చికెన్ మనం ఇప్పుడు తింటున్నాం. ఈచ్ అండ్ మనకి ఇప్పుడు విలేజెస్లో కూడా KFC అనేది అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది మనకి కొలనెల్ శాండర్స్. అండ్ వాల్ట్ డిస్నీ. సో ఫెయిల్యూర్ ఏంటి అంటే ఇతని లైఫ్లో మెనీ న్యూస్ పేపర్ ఎడిటర్స్ said Walt Disney had no talent. Most of the newspaper editors athani Walt Disney he had no talent ani discuss cheyadam jarigindi. After the failure he created world famous cartoon characters like Mickey Mouse. He created Mickey Mouse. Ante Mickey Mouse ni tayaru chesindi evaru ante manaki ikkada Walt Disney ani cheppukovali. So he succeeded from the failure. And another one, Thomas Edison. So what is his failure here? Failured 10,000 times while working on light bulb. So and he invented light bulb at the time of invention and he failed 10,000 times. అంటే ఒక 10,000 times తను ఫెయిల్ అయ్యాడు ఎప్పుడు లైట్ బల్బుని కనుక్కునేటప్పుడు. And then after and he grew up to be a great scientist. After his failure he grew up a famous scientist and invented phonograph. And దాని తర్వాతనే ఆయన ఫెయిల్యూర్ తర్వాతనే then he invented phonograph. And another one, Henry Ford means Ford car. I know you very well. And forget to put the reverse gear in the first car he made. First atani car tayaru chesinappudu and he forgot to put the reverse gear. And at the reverse gear పెట్టడం అనేది అతను మర్చిపోయాడు. Then he established after his అదొక failure and he learned how he failed and why I have been failed క్వశ్చన్ చేసుకున్నాడు. Then he got success and he established a cars company. Finally Ludwig van Beethoven he was a famous flutist, I think famous musician, and he was told that he had no talent for music. ఇతనికి ఏ టాలెంట్ మ్యూజిక్లో ఎలాంటి సంగీతంలో ఎలాంటి టాలెంట్ లేదని చెప్పడం జరిగింది. బట్ దెన్ ఆఫ్టర్ హీ గేవ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ టు ద వరల్డ్. అతనే ఒక ప్రపంచానికి ఒక గొప్ప మ్యూజిక్ని ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఆర్ దీస్ ఎన్నో ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశారు బిఫోర్ దే గాట్ సక్సెస్. అంటే వీళ్ళందరూ కూడా ఒక సక్సెస్ని పొందడానికంటే ముందు and they faced many struggles, they faced many difficulties, they faced many failures in their lives, but after failure they got success. So and we have to call them successful persons. Okay, we have to call them successful person, not they are not failures because they learned from the failure. అంటే వాళ్ళు మనకి ఇంతకుముందు ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్ అన్నట్టు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఫెయిల్యూర్ని బేస్ చేసుకొని వాట్ దే డిడ్ అంటే ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్స్ అన్ని మళ్ళీ అండ్ రిపీట్ అవ్వకుండా చూసుకొని నెక్స్ట్ టైం అండ్ దే గాట్ సక్సెస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ వి డోంట్ మనం ఏంటంటే ఒక ఫెయిల్యూర్ చూసిన తర్వాత మనం మన యొక్క దాన్ని ఏమంటాము మన యొక్క ప్రయత్నం అంటే దాన్ని ఆపకుండా ఇట్స్ నాట్ ఏ డెడ్ ఎండ్ అంటే కంప్లీట్గా అక్కడి నుంచి తర్వాత ఏదనేది ఉండదు. సో మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్స్ ఏ డెటోర్. అంటే అది డెటోర్ మీన్స్ ఇట్స్ ఒక చుట్టూ అంటే ఇట్స్ ఒక మజిలి అనమాట. అంటే ఒక చుట్టూ తిరిగిపోయే ఒక దారి అనమాట. ఇట్స్ నాట్ ఏ డెడ్ ఎండ్ అంటే ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు సో వీ కాంట్ స్టాప్ అవర్ జర్నీ అంటే జర్నీని అక్కడ స్టాప్ చేయకుండా వీ హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ద సక్సెస్. ఓకే చిల్డ్రన్, I hope you understood from this topic and our next topic we will discuss in our next video. Thank you very much.